జ్యోతిష బాలశిక్ష ఇక్కడ 18వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ప్రస్తుతం మనం ఇందులో ఈయన ద్విగ్రహ యోగాలు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ని క్రియేట్ చేశారు. రవితో వేరే వేరే గ్రహాలు కలిసినప్పుడు వచ్చే ఫలితాలేంటి, చంద్రుడితో కలిసినప్పుడు ఫలితాలేంటి, ఇవన్నీ కూడా. ఈ తర్వాత 19వ అధ్యాయంలో మొత్తం అంతా కూడా ఇక్కడ మళ్ళీ ఆయన ఒక చిన్న విశేషాలని చేసుకుంటూ వచ్చారు. ఏంటి దశా ఫలితాలు. మరి ఈ దశా ఫలితాల్లో రవిదశ ఎట్లా ఉంటుంది, చంద్రుడి దశ ఎట్లా ఉంటుంది, ఆ తర్వాత గురుదశ ఎట్లా ఉంటుంది, ఇట్లాంటి విషయాలని. అయితే మంత్రేశ్వరుడు యొక్క మరి ఈ గ్రంథంలో ఈ 18, 19 అధ్యాయాలు చదివేటప్పుడు మీరు చాలా విశేషంగా వేరే గ్రంథాల్లో ఉన్న ఫలితాలు కూడా చూడాలి. వేరే వేరే గ్రంథాల్లో ఎవరెవరు ఏం చెప్పారన్నది. ఈ ద్విగ్రహ యోగాల్లో సారావళిలో ఇంకా కళ్యాణవర్మ గారు ఇంకా ద్విగ్రహాలు, త్రిగ్రహ యోగాలు, చతుర్గ్రహ యోగాలు, పంచగ్రహ యోగాలు, షష్టగ్రహ యోగాలు అని చెప్పేసి కొన్ని ఫలితాలు చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. మనకి జాతక పారిజాతలు కూడా కొన్ని సందర్భాలు వెళ్ళినాయి. మనం కొన్ని చోట్ల వేరే వేరే గ్రహాలు కలిసినప్పుడు వచ్చే ఫలితాంశాల మీద మనం మాట్లాడుకున్నాం. అలా బృహత్పరాశరి హోరాశాస్త్రంలో వెళ్తే కొన్ని దశా సంబంధమైనటువంటి విషయాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా కలెక్ట్ చేసుకుని మీరు ఒక నోట్స్ స్వయంగా ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉందనేది చాలా అవసరం, నేను చెప్పినా కానీ. మరి ఇది వరుస క్రమంలో చదువుకుంటూ వెళ్ళిపోతే మనకు అర్థమయ్యేటువంటి కాన్సెప్టే ఇందులో. కానీ కళ్యాణవర్మ గారి గ్రంథంలో మనకి విశేషాలు చాలా కనబడ్డా మంత్రేశ్వరుడు ఆయన ఇచ్చినటువంటి ఫలితాలని ఎట్లాగా అనేటువంటి అంశాలని చూసుకుంటే ఇక్కడ చంద్రదృష్టి ఫలితం అని చెప్పేసి ఒకటి చెప్పుకుని వచ్చాడు. చంద్రుడు మేషంలో ఉండి కుజుడి చేతి చూడబడుతుంటే కనుక రాజు అవుతాడని, బుధుడి చేతి చూడబడుతుంటే విద్యావంతుడు అవుతాడని, గురువు చేతి చూడబడితే మళ్ళీ రాజు అవుతాడని, శుక్రుడి చేతి చూడబడితే రాజ సమానుడు అవుతాడని, శనితే చూడబడితే చోరుడు అవుతాడని, రవి చేతి చూడబడితే భేదవాడు అవుతాడని చెప్పేసి చెప్పుకుని వచ్చాడు. భూపో విద్వాన్ భూపతులస్య చంద్రే మేషే మేషకో నిర్ధనశ్చ నిస్వస్తేనో లోకమాన్యో మహేష స్వాఢ్య ప్రేషశ్చాస్తి దృష్టే కుజాత్ యై అంటూ చెప్పుకుని వచ్చాడు. చంద్రుడు వృషభ రాశిలో ఉండి రవి చేతి చూడబడితే సేవకుడు అవుతాడయ్యా, కుజుడి చేతి చూడబడితే భేదవాడు అవుతాడు, బుధుడి చేతి చూడబడితే కనుక చోరుడు అవుతాడు అని చెప్పేసి ఇట్లాగా ఈ ఒక్కొక్క రాశిలో చంద్రుడు ఉన్నప్పుడు ఇందాక మేష రాశి గురించి చెప్పాడు, ఇప్పుడు వృషభ రాశి గురించి ఇట్లా చెప్పుకుని వచ్చాడు. ఇట్లాగా మరి వృషభంలో ఉండగా ఆయన చంద్రుడు ఉచ్చస్థితిలో ఉంటాడు. కానీ చూసే గ్రహాల యొక్క ఫలితాంశాలని చంద్రుడి విషయానికి ఒకదానికి ఈయన చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకు అనే దాని మీద మనకి చాలా డెప్త్కి వెళ్తే కానీ దాని మీద మనకి ఆ విషయం అర్థం కాదు. ఈ చంద్రుడి యొక్క రాశి స్థితిని మనకి దాంట్లో దృష్టి విషయాలను ఇచ్చాడు, నవాంశ స్థితిలో కూడా దృష్టి విషయాలు ఇచ్చాడు. చంద్రుడు మిథున రాశిలో కనుక ఉంటే రవి చేతి చూడబడితే కనుక నిర్ధనుడు అవుతాడు, కుజుడి చేతి చూడబడితే లోహక్రియాపరుడు అవుతాడు, బుధుడి చేతి చూడబడితే రాజు అవుతాడు, గురువు చేతి చూడబడితే విద్వాంసుడు అవుతాడు, శుక్రుడి చేతి చూడబడితే సాహసుడు అవుతాడు, శని చేతి చూడబడితే వస్త్రములు నేయువాడు అవుతాడు అని చెప్పుకొని వచ్చాడు. చంద్రుడు కర్కాటకంలో ఉండి రవి చేతి చూడబడితే కనుక నేత్రరోగి, కుజుడి చేతి చూడబడితే కనుక వీరుడు, బుధుడి చేతి చూడబడితే విద్వాంసుడు, గురువు చేతి చూడబడితే విజ్ఞాని, శుక్రుడి చేతి చూడబడితే రాజు అవుతాడు, శని చేతి చూడబడితే కనుక ఇనుప వ్యాపారి అవుతాడు అని చెప్పేసి విషయాలు చెప్పుకుని వచ్చాడు. ఇక్కడ ఆ ద్విగ్రహ యోగాలు, త్రిగ్రహ యోగాలు అంటే రవి ఇతర గ్రహాలతో కలిసినప్పుడు వచ్చే ఫలితాలు, చంద్రుడు ఇతర గ్రహాలతో కలిస్తే వచ్చే ఫలితాలు, ఇవన్నీ ముందు చెప్పాడు ఆయన. వాటిని మీరు రాసుకోండి, చదువుకోండి. ప్లస్ అడిషనల్గా ఇతర గ్రంథాల్లో ఇదే కాన్సెప్ట్ ఏ విధంగా చెప్పారనే అంశాన్ని కూడా మీరు రాసుకోండి, అదే నోట్స్లో చేసి ఆ ఫలితాలని ఫైనలైజ్ చేసుకోవడం అని చెప్పేసి ఇంకా చెప్పాను. మంత్రేశ్వరుడు మాత్రమే ఈ యొక్క చంద్రుడి యొక్క నివాసాలు, వాటి మీద ఇతర గ్రహాల యొక్క దృష్టి గురించి మాట్లాడిన అంశాలు ఉన్నాయి. ఇక్కడ చంద్రుడు సింహంలో ఉండి రవి చేతి చూడబడితే రాజు అవుతాడని, కుజుడి చేతి చూడబడితే రాజు అవుతాడని, బుధుడి చేతి చూడబడితే జ్యోతిర్విధుడు అవుతాడని, గురువు చేతి చూడబడితే కనుక ధనార్జుడు అవుతాడు, శుక్రుడి చేతి చూడబడితే రాజు అవుతాడు, శని చేతి చూడబడితే కనుక క్షురకుడు అయ్యే అవకాశం ఉంది. కన్యారాశిలో ఉన్నటువంటి చంద్రుడిని రవి కనుక చూస్తే రాజు అవుతాడు, కుజుడి చేతి చూడబడితే మేధావి, బుధుడి చేతి చూడబడితే కనుక రాజు అవుతాడు, గురువు చేతి చూడబడితే కనుక సేనాని, శుక్రుడి చేతి చూడబడితే కనుక ప్రజ్ఞాని, శని చేతి చూడబడితే భూస్వామి అవుతారని చెప్పి ఇలాగా ఈ రాశుల్లో వివిధ రాశుల్లో ఉన్నటువంటి చంద్రుడి యొక్క సంచార ఫలితాలను చెప్పుకుంటూ ఇతర గ్రహాలు చూసినప్పుడు వచ్చేటువంటి ఫలితాలు చెప్పారు. ఇక్కడ
నవాంశలో కూడా చంద్రుడు కుజ శుక్ర నవాంశంలో ఉన్నాడనుకోండి, మేష వృశ్చికాల్లో ఉన్నాడు. మరి ఆ సందర్భంలో రవిచే చూడబడితే గ్రామరక్షకుడు అవుతాడు. అంటే నవాంశంలోకి వెళ్ళాడు. నవాంశం మీద చంద్రుడు ఉన్నటువంటి రాశిని బేస్ చేసుకుని ఆయన చూసే గ్రహాల యొక్క ఫలితాలను చెప్పుకుని వచ్చాడు. కుజుడి చేత చూడబడితే హంతక ప్రియుడు అవుతాడు. బుధుడి చేత చూడబడితే యుద్ధ కౌశలుడు అవుతాడు. గురువు చేత చూడబడితే రాజు అవుతాడు. శుక్రుడి చేత చూడబడితే కనుక ధనవంతుడు అవుతాడు. శని చేత చూడబడితే కనుక కలహప్రియుడు అవుతాడు అని చెప్పేసి ఈ యొక్క చంద్రుడు నవాంశంలో ఎవరింట్లో ఉంటాడో, ఎవరి చేత చూడబడతాడో అనే అంశాల మీద ఫలితాలు చెప్పిన గ్రంథం ఏకైక గ్రంథం మంత్రేశ్వర ప్రయుక్త ఫలదీపిక. కాబట్టి దీన్ని ఇక్కడ కూడా మనం చాలా డీప్గా ఈ రాశిలోను నవాంశంలోను చంద్రుడు ఉండడం, ఆ చంద్రుడు అట్లా ఉండగా ఇతర గ్రహాలు కనుక చూసినప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాంశాలు అనే దాని మీద ఈయన కొంచెం డీటెయిల్ నోట్స్ ఇచ్చారు. ఇది కూడా సందర్భానుసారంగా ఎప్పటికప్పుడు ఇందులో టెక్నికల్ నాలెడ్జ్ని ప్రదర్శించాల, డైరెక్ట్ రిజల్ట్స్ మాత్రం చెప్పుకుని వచ్చాడు. కాబట్టి వీటిని బాగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ రాశిలో నవాంశంలో చంద్రుడు ఉన్నటువంటి ఫలితాలను మీరు నోట్స్ చేసుకోవడం కూడా చాలా అవసరం. ద్విగ్రహ యోగాలు, త్రిగ్రహ యోగాలతో పాటు ఈ చంద్రుడి యొక్క రాశి స్థితి, వివిధ గ్రహాల యొక్క చూపు, అలాగే నవాంశంలో చంద్రుడి యొక్క స్థితి, వివిధ గ్రహాల యొక్క దృష్టి, వీటిని స్పష్టంగా మనం వర్కౌట్ చేసుకునే ముందుకు వెళ్తే చాలా విశేషంగా కొంచెం డెప్త్గా మనం రిజల్ట్స్ చెప్పేందుకు అవకాశాలు వస్తూ ఉంటాయి. తర్వాత 20వ అధ్యాయంలో రవి యొక్క దశ, ఈ యొక్క రవి దశ ఎట్లా ఉంటుంది ఏమిటి అనే విషయాలు చెప్పుకుని వచ్చాడు. పరాశర మహర్షి నవగ్రహాలు ఎంతో కాలం ఆరాధించి ఆయన అనుగ్రహం చేత గ్రహ ఫలితాలు ఎన్నో విధాలుగా శోధన చేసిన పిదప నవగ్రహ ఫలితాలు తప్పకుండా చెప్పగలిగారు. అట్టి మహర్షి రాత నుంచి మహాదశల యొక్క ఫలిత సారాంశం తీసుకుని ఈయన మళ్ళీ దీన్ని కూడా పెంచుకుని వచ్చాడు. రవి దశలో ఫలితాలు ఎట్లా ఉంటాయి, చంద్రుడి దశలో ఎట్లా ఉంటాయని. అయితే కృత్తిగా నక్షత్రాదిగా 9 తారలుగా లెక్కిస్తాం. అక్కడ 9 తారలుగా వరుసగా రవి, చంద్ర, కుజ, బుధ, గురు వాటికి ఇస్తున్నాం. అలాగే మళ్ళీ ఉత్తర దగ్గర నుంచి ప్రారంభించి రవి, చంద్ర, కుజ ఈ సంవత్సరాలని కూడా పెట్టుకుంటూ వస్తున్నాం. అయితే ఇక్కడ రవికి 6 సంవత్సరాలు, చంద్రుడికి 10 సంవత్సరాలు, కుజుడికి 7 సంవత్సరాలు, రాహువుకి 18 సంవత్సరాలు, గురువుకి 16 సంవత్సరాలు, శనికి 19 సంవత్సరాలు, బుధుడికి 17 సంవత్సరాలు, కేతుకు 7 సంవత్సరాలు, శుక్రుడికి 20 సంవత్సరాలు ఇచ్చి వీటిని మహాదశల యొక్క సంవత్సరాలు పెట్టి వీటిలో మళ్ళీ అంతర్దశలు నిర్ణయం చేసుకుంటూ వస్తున్నాం. అయితే దాన్ని ఈ దశలో అంతర్దశలు వచ్చిన తర్వాత రవి దశ ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేది మామూలుగా ఫలితాలు చెప్పుకున్నట్టు. భానుకరోతి కలహం క్షితిపాలకోప మాకస్మిక స్వపన రోగ పరిభ్రమంచ అన్యోన్య వైర మది దుఃఖ సహజ చిత్తకోపం అంటూ జనకాలంలో రవి చెడు స్థానాల్లో కనుక ఉంటే, రవి దశ మామూలుగా చెప్పాల, రవి చెడు స్థానాల్లో కనుక ఉంటే అటు రవి దశ కలహము, ఆకస్మిక రాజకోపము, స్వజన రోగబాధలు, పరిభ్రమణం, అన్యోన్య వైరములు, భరింపరాని కోపాలు, గుప్త ధనము, భార్య, సంతతికి పీడ అనేటువంటిది చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ రవిదశని మామూలుగా చెప్పారు కదండి. ఆ తర్వాత రవిదశలో మళ్ళీ తర్వాత ఇంకో ఫలితాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. అథతరణి దశాయాం క్రౌర్యభూపాల యుద్ధై ధవమనల చతుష్పాత్ పీడనం నేత్రతాప. రవిదశ జరుగుతున్న సమయంలో క్రూర కార్యాల చేత, ప్రభువుల వలన యుద్ధక్రియల చేత ఆస్తిని అభివృద్ధి చేయను, అగ్ని చేత, జంతువుల చేత బాధలు అని చెప్పేసి రవికి సంబంధించి మళ్ళీ స్పెసిఫిక్గా ఇంకో మాట చెప్పుకుని వచ్చాడు. ఈయన తన యొక్క సొంత నిర్ణయాలు ప్లస్ అడిషనల్గా రెండోది పరాశర వారు చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా చెప్పుకుని వచ్చాడు. ఇందాకేమో దుస్థానాల్లో ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం చెప్పాడు, ఇప్పుడు రవి యొక్క ప్రభావం డైరెక్ట్ చెప్పాడు. అలాగే శుభగ్రహాల్లో రవి ఉన్నప్పుడు ఫలితాన్ని మళ్ళీ ఇక్కడ 6వ శ్లోకంలో చెప్పుకుని వచ్చాడు. రవి కనుక శుభగృహాల్లో కనుక ఉంటే ఆయన క్రూర కార్యాచరణ చేత ఆస్తిని సంపాదించడం, ప్రయాణాలు, రాజమూలకంగాను కలహమూలకంగా ధనప్రాప్తి, పర్వత ప్రదేశాలు, అటవీ ప్రాంతాలు తిరుగుట, విపుల కీర్తి ఇట్లాంటివన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ రవి యొక్క సంచారంలో చెడు రాసుల్లో రవి ఉంటే జనరల్గా రవి దశ ఫలితాలు, అలాగే శుభ రాసుల్లో కనుక రవి ఉంటే ఫలితాలు అన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. చంద్రుడి విషయానికి వచ్చేసరికి చంద్రుడు ఆయన దశలో మరి జాతకుడు ప్రశాంత జీవితం గడుపుతాడు, వివిధ వ్యాపార విజయాలు పొందే అవకాశం ఉంది, సుఖభోజనం పొందే అవకాశం వస్తుంది, భార్యా సంప్రాప్తం అయ్యే అవకాశం ఉంది, సంతతి వృద్ధి జరుగుతుంది, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఈ చంద్రుడికి పక్షఫల నిర్ణయాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చి చంద్రుడి యొక్క దశాఫలాలు చంద్రుడి యొక్క బలాబలాలను బట్టి ఉంటూ ఉంటాయి. చంద్రుడు మాసంలో మొదటి 15 రోజులు సామాన్య ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు, మధ్య 10 రోజులు చంద్రుడికి పూర్తి బలం ఉంటుంది సమయం కనుక ఆ సమయంలో చంద్రుడు సకల ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఆ చంద్రుడు
చివరిలో నిర్వీర్యుడు అవుతుంటాడు, క్షీణచంద్రుడు అవుతుంటాడు కాబట్టి అప్పుడు సరైన ఫలితాలు ఇవ్వడయ్యా అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇదే ఫలితాలని చెప్పుకుంటూ వచ్చి తర్వాత కుజదశకి సంబంధించి కుజదశలో మరి జాతకుడు అగ్ని సంబంధమైనటువంటి విషయం మూలకంగాను, రాజుల మూలకంగాను, యుద్ధాల మూలకంగాను ధనం సంపాదిస్తాడు. ఔషధ మూలకంగా కూడా మోసగించుడు చేతనం, అంటే అబద్ధాల అడ్డం మూలంగా బహువిధ క్రూర కార్యాలు చేయడం వలన ధనం సంపాదించేందుకు అవకాశాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క కుజదశ మరి ఆయన కుజదశలో పరాశరుల వారు చెప్పిన మాట చెప్పి తర్వాత తన యొక్క అనుభవాలతో భూములు వైరం మూలంగాను ప్రభుత్వ మూలకంగాను ధనం సంపాదించే అవకాశం వస్తుందని, భూ పశువుల సంపదల ఆర్జన కలుగుతుందని, సోదరులతోనూ పుత్రులతోనూ విరోధాలు కలిగేందుకు అవకాశం ఉంది, నీచ స్త్రీలతో సమాగమం జరిగే అవకాశం ఉంది, పిత్తము అంటే పైత్య సంబంధంగాను రక్త సంబంధంగాను ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. ఈ విధంగా ఈ దశల్లో విదశల్లో సహజంగా ఎటువంటి ఇబ్బందులు ఉంటాయనే విషయాలన్నింటినీ కూడా మనకి గ్రహాల యొక్క గతిని బట్టి విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇలాగా బుధ గురు శుక్ర శని గ్రహాల యొక్క విషయాలు చెప్పిన తర్వాత రాహు ఫలితాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఈ రాహు దగ్గర ఈయన కొంచెం విశేషంగా చెప్పుకుంటూ వచ్చాడు. మరి ఆ రాహు శుభస్థానాల్లో కనుక ఉంటే అత్యంత శుభ ఫలితాలు ఇస్తాడని, రాజసమానుడు చేస్తాడని, జాతకుడు సకల కోరికలు ఈడేరుతూ ఉంటాయని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. సహజంగా రాహు శుభులతో కూడితే కనుక శుభస్థానాల్లో కనుక ఉంటే ఆ స్థానం పాడవుతుందేమో అనుకుంటూ ఉంటాం. పరాశరులు వారు జాతచంద్రికలో యద్యత్ భావగతో వాపి యద్యత్ భావేష సంయుతో తత్తత్ ఫలాన్ని ప్రభలో ప్రతిషేతాంతమోగ్రహం అని చెప్పారు. ఏ భావంలో రాహుగతులు ఉంటారో, ఎవరితో కలిసి ఉంటారో వాళ్ళలో ప్రబలమైనటువంటి గ్రహాల యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటారయా అని. ఇక్కడ శుభగ్రహాలతో ఉన్నప్పుడు ఈయన కూడా దాన్నే సమర్థిస్తూ శుభగ్రహాలతో కలిసినప్పుడు శుభస్థానాల్లో ఉన్నప్పుడు రాహు శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. జనరల్గా అంటే రాహు దశలో ప్రభువుల మూలకంగా కష్టాలు, చోరబాధలు, విషప్రయోగ బాధలు, అగ్ని బాధలు అని చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఆ తర్వాత వెంటనే అన్నిటిగా ఆయన విధంతుతే శుభాన్వితే ప్రశస్త భావ సంయుతే దశా శుభప్రదాత మహేపతుల్య భూతిత అంటూ శుభస్థానాల్లో ఉంటే శుభగ్రహాలతో కలిస్తే ఆ రాహు చాలా విశేషమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందనే అంశాన్ని ప్రస్తావించుకుని వచ్చారు. మరి ఇక్కడ దశ అంతర్దశలకు సంబంధించి ఏ విధంగా ఫలితాలు చెప్పాలన్నది, అలాగే విగ్రహ త్రిగ్రహ యోగాల మీద ఇచ్చినటువంటి అంశాలని తర్వాత ఈ 21వ దశలో దశాపహార వియోగ విశేష ఫలితాలని ఒక యోగాన్ని చెప్పుకుంటూ వచ్చి ఆ అధ్యాయంలో చాలా విశేషాలు చెప్పాడు. వాటి గురించి మరొక ఎపిసోడ్ చూద్దాం. స్వస్తి.